నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. చేపల కూర అంటే మాకు చాలా ఇష్టం, కానీ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా సరిగ్గా కుదరడం లేదు అన్నవారు ఈ వీడియో చూసి చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ మసాలా ముద్ద చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకుని ముద్ద చేసి పక్కన పెట్టండి. చేపలను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. వెడల్పాటి మూకుడు పెట్టుకుని నూనె వేసి బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చేప ముక్కలు కడిగేటప్పుడు నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయ రసం, ఉప్పుతో బాగా కడగండి. కొంచెం నీసు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించాలి. టమాటా, కొత్తిమీర లేకుండా చేపల పులుసు రుచిగా చేయడం అసాధ్యం. ఈ రెండు ఉంటేనే పులుసు అద్భుతంగా వస్తుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం వేసి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలు వేసి సున్నితంగా కలపాలి, ఎందుకంటే ముక్క విడిపోకుండా ఉండడానికి. అక్క, నాకు కొత్తగా పెళ్ళయింది. ఒకరోజు చేపల పులుసు వండి పెడితే మా అత్తింటి వారు ఇలా చేసావేంటమ్మా అని పేర్లు పెట్టారు అని అనుకున్నవారు ఈ వీడియో చూసి చేసి పెడితే బాలేదు అన్న నోటితోనే అందరూ అద్భుతంగా చేసావు అంటారు. చేపలు బాగా మగ్గిన తర్వాత 2 నిమిషాలు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు నానపెట్టుకుని పెట్టుకోవాలి. చింతపండు పులుసు వేసేటప్పుడు వడకట్టి పోస్తే అందులో ఉన్న పెంకు కట పడకుండా ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా పులుసు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆ ఉడుకుతుంటే స్మెల్ వస్తుందండి, మరి అక్కడే మీకు తినేలని అనిపిస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే ఉప్పు, కారం కూడా చూసుకోవాలి. చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకుని తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. దగ్గరికి బాగా అంటే మరీ బాగా కాకుండా మీడియం సైజ్ దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడకనిచ్చి తర్వాత చివర్లో కొత్తిమీర జల్లేసి అలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందంటే పక్కింట్లో ఉన్నవారు కూడా పరుగున వచ్చి కాస్త వెయ్యమ్మ టేస్ట్ చూస్తా అంటారు. ఇక మీకు పేరు పెట్టడానికి వాళ్ళ తలలో జేజమ్మ దిగి రావాల్సిందే. మరి వీడియో చూసి కమ్మగా కూర వండేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యు ఆల్.